ఇప్పుడు ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంలో ఇంటర్ స్కూల్స్ టోర్నమెంట్ కండక్ట్ చేసినాం. ధ్యాన్ చంద్ బర్త్డే సెలబ్రేషన్స్ దీంట్లో అందులో 20 స్కూల్స్ పార్టిసిపేట్ చేసినాయి. ఇవాళ రోజు క్వార్టర్ ఫైనల్ మ్యాచెస్ జరుగుతున్నాయి. స్కూల్స్ సిటీలో ట్విన్ సిటీస్లో మొత్తం కలిసి 20 స్కూల్స్ పార్టిసిపేట్ చేసినాయి. వీళ్ళందరూ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు. ఇక్కడ గచ్చిబౌలిలో జిమ్ఖానా గ్రౌండ్లో నిజాం కాలేజ్లో చేసి వాళ్ళ స్కూల్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు. పర్ డే మార్నింగ్ 7 to 9, ఈవినింగ్ 4 to 6 డైలీ ప్రాక్టీస్ చేస్తారు పిల్లలంతా. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ మంచిగా, ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫెసిలిటీస్ ఇక్కడ అదంతా. నేను హైదరాబాద్ సుల్తాన్ టీంకి ట్రైనర్గా ఉండి మళ్ళీ ఇక్కడ అసోసియేషన్కి అసిస్టెంట్ సెక్రటరీగా నిర్వహించినాం. ఎన్ఐఎస్ చేసినాము, కోచింగ్ ఇస్తున్నాం పిల్లలకి. ఫ్యూచర్లో అంటే పిల్లల్ని మంచిగా ప్రాక్టీస్ చేయించి నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసేటట్టు వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం. క్యాంప్స్ పెట్టేసి వేరే రాష్ట్రాలలో తీసుకొని వెళ్తున్నాం. అంటే ఏజ్ వైజ్ 14 years, 17, 21 అట్లా త్రూఅవుట్ ఇండియాలో నేషనల్స్ జరుగుతాయి. అట్లా పిల్లల్ని ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళని తీసుకుపోయి పార్టిసిపేట్ చేయిస్తున్నాం. దాంతో వాళ్ళకు ఎంకరేజ్మెంట్ వచ్చి ఇన్ ఫ్యూచర్లో కూడా ఇండియాకి రిప్రజెంట్ చేసేటట్టు అవుతారని. ఇది 29వ తారీఖు ఫైనల్స్ ఉంటుంది. చీఫ్ గెస్ట్ మా డీజీపీ గారు దినేష్ రెడ్డి వస్తాడు. హాకీ గురించి అంటే ఏం లే, పిల్లల్ని ఎంకరేజ్మెంట్ చేయాలని, పిల్లల్ని ఎంకరేజ్ చేస్తేనే మంచిగా హాకీ డెవలప్ అవుతుందని ఇంటర్ స్కూల్ టోర్నమెంటు ఇట్లా 20 ఏజ్ గ్రూప్ లోపల ఏ కేటగిరీకి టోర్నమెంట్ కండక్ట్ చేస్తారు. గవర్నమెంట్ తరఫు నుంచి అంటే ఏముండదు, ఓన్లీ గ్రౌండ్స్ వాళ్ళు మాకు ప్రొవైడ్ చేయాలి. కొంచెం అమౌంట్ తీసుకొని మాకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే దానికి ఈ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అనేది అది ఉంటుందని